సందేశాన్ని మీకు అందించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ మాటలు మీరు ఆలకించాలని కోరుతున్నాను. యెషయా ప్రవచన గ్రంథం, ఈ జూన్ నెల కొరకే దేవుడిచ్చిన వాగ్దానం. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదవగా విందాం. యెషయా ప్రవచన గ్రంథం నేను చదువుతాను. 49వ అధ్యాయం 25వ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టబడిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టబడిన వారు విడిపించబడుదురు. ఈ మాట నాతో చెప్పండి. నీతో యుద్ధము చేయవారితో, ఇంకా గట్టిగా, నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు బిగ్గరగా ఇంకా కొట్టాలందరూ హుషారుగా. గుడ్. ఈ వాగ్దానము యేసు నామములో మన పట్ల నెరవేరునుగాక. ఈ జూన్ నెలకి దేవుడిచ్చే వాగ్దానం ఏమిటంటే, నీతో యుద్ధము చేసే వారితో నేనే యుద్ధము చేస్తాను. ఒకసారి ఆ తమ్లైన్ చూడండి. నీతో యుద్ధం చేసే వాళ్ళతో నేనే యుద్ధం చేస్తాను. మనం ఆరాధించే దేవుడు నిజంగా ఆత్మ సంబంధంగా మన జీవితాన్ని కట్టే శక్తిమంతుడు. ఓకే, ప్రభు అంటారు, నీతో యుద్ధం చేసే వాళ్ళతో నేను యుద్ధం చేస్తాను. ఈ జూన్ నెలలో ఈ వాగ్దానం యేసు నామములో నెరవేర్చబడునుగాక. చేతులు పైకెత్తి ఒక్కసారి ఆమేన్ అంటారా? ఆమేన్ అంటే అలాగు జరుగునుగాక. ఈ జూన్ నెల మీ అందరి కుటుంబాల్లో ఈ ప్రామిస్ ఖచ్చితంగా నా దేవుడు నెరవేర్చడానికి శక్తి సామర్థ్యత కలిగిన వాడే. మనిషి జీవితం ఒక యుద్ధ భూమి లాంటిది. యోబు అంటాడు తన గ్రంథంలో, నా దినములు ఎలాంటివో తెలుసా, యుద్ధ కాలంతో సమానంగా ఉన్నాయి. అంటే మనిషి జీవితం ఎలా ఉంది బ్రదర్ అంటే, ప్రతిరోజు ఏదో ఒక యుద్ధం చేయటానికి మనిషి సిద్ధపడుతూనే ఉన్నాడు. మాకు ఏ యుద్ధము లేదండి, మాకు ఏ పోరాటం లేదండి, అసలు ఏ ప్రాబ్లమే లేదండి అన్నవాళ్ళు ఒక్కరైనా మీరుంటే మీ కుడి చేయి చూపించండి. జీవితంలో ప్రతి వాళ్ళకి ఏదో ఒక యుద్ధమే, ఏదో ఒక పోరాటమే. అసలు జీవితం అంటేనే ఒక యుద్ధ భూమి. యోబు తన గ్రంథంలో అదే చెప్పాడు, నా దినములన్నీ కూడా యుద్ధ కాలము వంటివి అన్నాడు. ప్రతిరోజు మానవ జీవితంలో ఏదో ఒక పోరాటం ఎదురవుతూనే ఉంటుంది. ఈ పోరాటాన్ని నువ్వు ఎదుర్కొని వాటి మీద ఒకవేళ గెలుపు నీకు రావట్లేదేమో కానీ, దేవుడు అందుకే నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రాణదాత, జీవప్రదాత అయిన దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను తన చేతులతో తన పోలిక చెప్పున నిర్మించిన దేవుడు ఈ మాట నీకు చెప్తున్నాడు. ఆ మాట ఏమిటంటే, నీతో యుద్ధం చేసే వాళ్ళతో నేను యుద్ధం చేయాలనుకుంటున్నాను. ఈరోజు నా ప్రార్థన, నీ కుటుంబంలో ఎంత వ్యతిరేకతలు ఉన్నాయో, నీ ఫ్యామిలీలో వస్తున్న శోధనలు నువ్వు ఎలా ఫేస్ చేయాలో నీకు అర్థం కావట్లేదు కదా. ప్రభు నిన్ను ధైర్యపరిచే ఈ జూన్ నెలలో ఒక ప్రామిస్ నీ కొరకు సిద్ధపరిచాడు. ఆ వాగ్దానాన్ని నీకు బోధిస్తూ ఉన్నాడు. నువ్వు ఎంతగా సఫర్ అవుతున్నావో, ఎంతగా లోపల దిగులుతో, కలవరాల మధ్యలో కన్నీళ్లతో బాధించబడుతున్నావో, నీకోసమే ఈ ప్రామిస్ దేవుడిచ్చాడు. తప్పకుండా నీతో యుద్ధం చేసే వాళ్ళతో నా దేవుడే యుద్ధాన్ని ప్రారంభించునుగాక. ఒకసారి అందరూ ఆమేన్ అంటారా? ప్రియులారా, మానవ జీవితంలో యుద్ధాలు, పోరాటాలు, కలవరాలు, విరోధ భావాలు, సమస్యలు ఇవి ఎక్కువైపోతూ ఉన్నాయి. ప్రస్తుత కాలం మనిషి జీవితం ఎలా ఉంటుందంటే, ఎంత హ్యాపీగా ఉందామన్నా,
ఎంత సంతోషంగా కుటుంబాన్ని ముందుకు నడిపిద్దామని ప్రయత్నం చేస్తున్నా, మానవ జీవితంలో ఎదుర్కొంటున్న యుద్ధ రంగం, యుద్ధ పోరాటాలు ఎలా ఉన్నాయో కొన్ని ఉదాహరణలతో మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నా. నువ్వు ఎంతో హ్యాపీగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు ఎదురవుతున్న యుద్ధ పోరాటాలు ఎలాంటివంటే, ఓ పక్కన సాతానుగాడు నిలిచి ఎవరిని మింగుదుమని గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. ఓ పక్కన నీకు సాతానుతో రోజు పోరాటమే. సాతానుగాడే వాడుకుండే గుణమే శోధకుడు. నిన్ను ఏదో విధంగా శోధిస్తూనే ఉంటాడు వాడు. అపవాది, విరోధి అయిన అపవాది, వాడి పనే శోధించటం. ఓ పక్కన అపవాది శోధనలతో కొందరికి ఎదురవుతున్న పోరాటాలు, మరొక ప్రక్కన వాళ్ళ శరీరంతో వాళ్ళకి ఎదురయ్యే పోరాటం, మరొక ప్రక్కన ఇంట్లో భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, కుటుంబం ద్వారా ఎదురయ్యే పోరాటం, మరో ప్రక్కన బంధువుల మధ్యలో ఎదుర్కొనే పోరాటాలు, మరో ప్రక్కన ఆఫీస్లో ఎదుర్కొనే పోరాటాలు. ఇలాగ జీవితంలో అనేకమైన పోరాటాలతో యుద్ధ రంగంలో మనిషి ఉన్నాడు. అందుకొరకే ఈరోజు ఒక మాట, నిన్ను ప్రోత్సహించే, నిన్ను బలపరిచే ఒక సందేశం, ఒక వాగ్దానం. సరే, ఇవి విధంగా ఉంటే శరీరంలో ఎదురయ్యే అనారోగ్య పరిస్థితులు, రోగంతో మనిషి ప్రతిరోజు పోరాడుతూనే ఉంటాడండి. ఎప్పుడు తగ్గుతుంది ఈ బాధ? ఇంకెన్ని ట్యాబ్లెట్లు వాడాలి నేను? ఇంకెంతకాలం ఈ బాధ భరించేదని ఆ అనారోగ్యం వలన నిజంగానే రోగంతో మనిషి పోరాడుతూనే ఉన్నాడు. మీకు ఇంకా బాగా అర్థమవటానికి కొన్ని మాటలు చెప్తాను. నా వైపు చూస్తూ ఒకసారి హల్లెలూయా అనండి. రీసెంట్గా 1 వీక్, లాస్ట్ వీకే ముమ్మిడివారం గోదావరిలో 8 పిల్లలు గోదావరిలో మునిగి చనిపోయారు. ఈ వార్త మనందరికీ తెలిసిందే. అందులో 2 పిల్లలు ఒక పాస్టర్ గారి పిల్లలు. కాకినాడలో రఘుయేల్ గారని ఒక పాస్టర్ గారు, 2 కుమారులు, 20 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. 20 సంవత్సరాలు కని పెంచి పెద్ద చేసిన ఆ తండ్రి గుండె కోత, పిల్లలు తన కళ్ళ ముందే చనిపోవటం అంటే అది ఎంత పోరాటమో ఒకసారి ఆలోచించండి. అది ఎంత బాధను కలిగించే సంఘటన మీరు ఆలోచించండి. మానవ జీవితంలో ఎప్పుడు ఎలాంటి పోరాటం ఎదుర్కొంటామో తెలియదు. అందుకే మన వల్ల అయితే ఆ పోరాటాన్ని ఎదుర్కోలేం, కానీ ఆ తండ్రి నిజంగా యోబులాగా ఎంత ధైర్యంగా, దేవుడే ఆ శోధనలో ఆయన తోడుగా ఉన్నాడు. ఈరోజు ఒక అన్నయ్యగా నేను చెప్తా ఉన్నాను, నీ కుటుంబంలో వస్తున్న సమస్యలు, నీ పిల్లల ద్వారా నువ్వు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్, నీ కుటుంబంలో ఎదురయ్యే ప్రతికూలమైన పరిస్థితులను బట్టి నువ్వు కుమిలిపోయి జీవిత సమస్యలను ఎదుర్కోలేను, ఇక చావే చరణం అనుకుని అనవసరమైన నిర్ణయాలు తీసుకోవద్దు. నీతో ధైర్యపరిచే ఒక మాట, నీతో ఎవరైతే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారితో దేవుడే యుద్ధము ప్రారంభించునుగాక. కొంచెం గట్టిగా ఆమెనని చెప్పండి. ఇంట్లో అత్తాకోడల మధ్యలో వచ్చిన యుద్ధాలు, అది రష్యా ఉక్రెయిన్ కన్నా భయంకరమైంది. ఎప్పుడయ్యా ఈ సమస్యకి నాకు పరిష్కారం వచ్చేదని ఎన్నోసార్లు వారి కుటుంబాల్లో అత్తాకోడల మధ్యలో ఉన్న ఆ భయంకరమైన యుద్ధ పోరాటాన్ని బట్టి సఫర్ అవుతున్న వాళ్ళు కొందరు. అన్నదమ్ముల మధ్యలో, ఆస్తి విషయాల్లో, కుటుంబ పరంగా వాళ్ళు ఎదుర్కొంటున్న భయంకరమైన సంఘటనలు.
ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. అయితే ప్రభు అంటాడు, నేనే యుద్ధం చేస్తా. పిల్లరా, మనకులాగా దేవుడు యుద్ధం చేయడు. మనం యుద్ధం అంటే కత్తి, పార, గుణపం, అణుబాంబులు, ఏవేవో ఆయుధాలు ఉపయోగిస్తూ ఉంటాం యుద్ధానికి. కానీ దేవుడు చేసే యుద్ధాలు అలాంటివి కాదు. కొంతమంది ఎంత విచిత్రమైన ప్రార్థన చేస్తారంటే, పాపం తన అల్లుడు అత్తగారి మాట వింటలేదని ఆమె చేస్తున్న ప్రార్థన వింటే యేసన్న గారికే మతిపోయిందంట. మందిరంలో ప్రార్థన చేసుకోవడానికి కానీ వచ్చిందంట ఆమె. చేసుకోమ్మా, నేను మీటింగ్కి వెళ్తున్నానని. పాపం పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తుందంట, మధ్యాహ్నం ప్రార్థన చేస్తుందంట, అస్సలు గుక్క తిప్పుకోకుండా ప్రార్థన చేస్తుందంట. అసలు నాకే అంత టైం ఉండలేదు, ఇవిడు ఎంత గుక్క తిప్పుకోకుండా ఎంత అద్భుతమైన ప్రార్థన చేద్దాందో చూద్దామని వెనకాలకి వెళ్ళి ఆ ప్రార్థన వింటున్నాడంట. ఆమె చేసే ప్రార్థన ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? ప్రభువా, మా అల్లుడిని లేపేయండి నాయనా, లారీ కిందకు తోసేయండి నాయనా. అసలు ఎంత ఏం ప్రార్థన అండి బాబా. దేవుని పిల్లలకి ఇవి తగవు. మనకులా ఉండదు ఆయన చేసే యుద్ధం. చాలా సింపుల్గా ఉంటుంది. ఆమె చెప్పండి ఒకసారి. నువ్వైతే ఆవేశపడిపోయి అబ్బో నిజంగా పైకి కిందకి మెట్లు దిగిపోయి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటావు. దేవుడు చేసే యుద్ధం ఎలా ఉంటుందో తెలుసా? చాలా సింపుల్గా చెప్తాను చూడండి. దావీదు గొల్యాత్ అనండి. చెప్పండి, ఇప్పుడు దావీదు పెద్దోడా గొల్యాత్ పెద్దోడా అంటే, గొల్యాతే చాలా హైటు, వెయిటు, పర్సనాలిటీ, ఆయుధాలు అన్నీ ఉన్నాయి. గొల్యాత్ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ దావీదు దగ్గర ఏ ఆయుధం లేవు. కనీసం యుద్ధానికి వేసుకుని వెళ్ళటానికి ఆ డ్రెస్ కూడా తనకు సెట్ అవ్వట్లేదు. చిన్న ఆయుధమే తీసుకున్నాడు. వెళ్ళి అద్భుతంగా గొల్యాతుని పడగొడితే, కొట్టినప్పుడు వెనక్కి పడాలి, కానీ గొల్యాతు బోర్ల పడ్డాడంట. కారణం ఏంటంటే, వెనకాల నేను చేసిన యుద్ధం ప్రభు. దేవుడికి చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈరోజు దేవుడు నీ ఎడల చేసే యుద్ధం ఎలా ఉంటుందంటే, చాలా సింపుల్గా మొదలెడతాడు ఆయన. నువ్వు సఫర్ అయిపోయి కంగారు పడిపోయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి, లేకపోతే పెద్ద మనుషుల చుట్టూ తిరిగి, కోర్టు దాకా ఇబ్బంది పడి ఎన్నో విధాలుగా ఈ సమస్య సాల్వ్ అవ్వట్లేదు అనుకుంటావు. దేవుని సన్నిధిలో ఇలా అన్నాడు ప్రభు, మీరు ఊరకనే నిలిచి ఉండండి, మీ పక్షమున ఆయన యుద్ధం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లతో యేసయ్య నామం మహిమపరుస్తారా? మీరు ఊరకనే ఉండాలి. కొంతమంది ఊరకనే ఉండరు. సెంగు ముడేస్తే ఆల్ చేసేది ప్రభు, నువ్వు పక్కకుండా నేను చేస్తాను యుద్ధం. నువ్వు రంగంలో దిగినంతసేపు నువ్వు అలాగే ఉంటావు. నువ్వు ప్రక్కకి వెళ్ళి దేవుడిని ముందు ఆ రంగంలో దించితే ఆయన నీ పక్షం యుద్ధం చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఆమెను చెప్పండి ఒకసారి. మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి, మీరు మౌనంగా ఉండండి, మీరు యుద్ధం చేయకండి, దేవుడే మీ పక్షంలో యుద్ధం మొదలుపెట్టును గాక. ఆమేన్. సో ఖచ్చితంగా నా ప్రార్థన, దేవుని సేవకుడిగా నా ఆలోచన, మనందరి పక్షమందు దేవుడు ఖచ్చితంగా యుద్ధం చేస్తాడు. నీ ఇంట్లో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు చూడండి. కొన్నిసార్లు ఫ్యామిలీలు ఎలా ఉంటుందంటే, భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి పనిచేస్తారు, ఉద్యోగాలు, డ్యూటీలో, ఓటీలు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. సరే, ఇంటికి వచ్చినప్పటికీ క్షేమంగా సంతోషంగా 4 అన్నం మెతుకులు అలా తిందాం అన్నప్పటికీ ఇంట్లో ఎవరో ఒకరి ద్వారా శోధన. ఇంకేం తింటాం? మనశ్శాంతి లేకుండా ప్రతికూలమైన పరిస్థితులు. అందుకే నీ కొరకు ప్రార్థించగా దేవుడి ఈ మాట నా హృదయంలోకి తీసుకొచ్చాడు. ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్న, నువ్వు ఫేస్ చేస్తున్నావు, అది ఏ సమస్య అయినా కావచ్చు, అది ఎంత ప్రతికూలమైన శోధనైనా కావచ్చు, నీ పక్షమందు దేవుడు నుండి ఈ జూన్ నెలలో యుద్ధము చేసి గొప్ప కార్యాలు మొదలుపెట్టునుగాక. మనం అంటూ ఉంటాం కదా, యుద్ధం ఎవరిది చెప్పండి? యెహోవాదే, ఆయనే చూసుకుంటాడు. ఈరోజు నా ప్రశ్న, దేవుడు యుద్ధము చేస్తే ఏం జరుగుతుంది?
దేవుడు యుద్ధం చేస్తే ఏం జరుగుతుందో ముచ్చటగా మూడు మాటలు. జాగ్రత్తగా మీరు ఈ మాటలు ఆలకించాలి, అవసరమైతే నోట్ చేసుకోవటం మంచిది. దేవుడే యుద్ధం చేస్తే ఏం జరుగుతుందో ముచ్చటగా మూడు మాటలు చాలా క్లుప్తంగా వివరంగా నేను చెప్పి ఈ సందేశాన్ని ముందుకు కొనసాగించాలని ఆశపడుతున్నాను. చదువుదామా? మొదటి మాట, దేవుడే మన పక్షమందు యుద్ధం చేస్తే ఏం జరుగుతుందో 3 మాటలు మీకు చెప్తాను. మొదటి మాట చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 4వ వచనం. భయపడుకుడి, వణకుడి, వారి ముఖము చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. కుడి చేతుల పైకెత్తి అందరూ హల్లెలూయా అనండి. సో మొదటి మాట, మిమ్మల్ని రక్షిస్తాడు అనండి. గట్టిగా మాట్లాడాలి. మిమ్మల్ని రక్షిస్తాడు. గుడ్. మీ దేవుడైన యెహోవా మీ పక్షమందుండి ఆయన యుద్ధము చేసి, ఆయనే యుద్ధం చేస్తే జరిగే కార్యం ఏంటో తెలుసా? మిమ్మల్ని రక్షిస్తాడు. తప్పకుండా సందేహమే లేదు. ఏ ప్రాబ్లంలో నువ్వు ఉన్నావో, ఏ శ్రమలో నువ్వు ఫేస్ చేస్తున్నావో, నీ పక్షమందు ఆయనకి నిలబడి యుద్ధం చేశాడా, నువ్వు నిజంగా సేఫ్ జోన్లో ఉంటావు, రక్షింపబడతావు. యేసు నామములో కృప కమ్ముకొనుగాక. చేతులు అల్లాడిస్తూ హల్లెలూయా అని చెప్పండి. సో తప్పకుండా దేవుడు మీ పక్షమందు, ఇంకోసారి చేతులు ఎత్తి హల్లెలూయా అని చెప్పండి. ఖచ్చితంగా ఆయనకి యుద్ధం చేస్తే మీరు రక్షింపబడిన స్థితిలో ఉంటారు. సో ఇందులో మీకు ABC అని 3 మాటలు చెప్తా. మీ ఆత్మీయ జీవితము ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్నాం. శత్రువు, మనం, పోరాటం జరుగుతుంది, యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి మనకి శక్తి చాలట్లేదు. దేవుడే మన పక్షమందు నిలబడి ఆయన యుద్ధం చేస్తే మనం నిజంగా శత్రువు చేతిలోంచి ఖచ్చితంగా తప్పించబడతాం, రక్షింపబడతాం. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే రక్షిస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. మీ పక్కోళ్ళకి షేకండి, చెప్పండి మిమ్మల్ని రక్షిస్తాడనండి. అది దేవుడు మీ పక్షమందు ఉండి ఆయనకి యుద్ధం చేస్తే మీరు నిజంగా రక్షింపబడతారు. సో దీన్ని మీకు 3 అనుభవాలుగా పంచుకోవాలనుకుంటున్నాను. ABC అని 3 మాటలలో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏ, బాధల్లో నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు అనండి. బాధలు, ఈ రోజున మీ జీవితంలో ఎదురవుతున్న యుద్ధ పోరాటం, ఎక్కువగా మీరు ఆ యుద్ధం చేయలేక, ఆ సమస్య, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేక మీరు ఎక్కువగా బాధపడిపోతూ ఉన్నారు. అందుకే ఆయన అంటాడు, నేను మీతో యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాను, శత్రువుతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షిస్తాను. ఏ విషయాల నుంచో తెలుసా? బాధల్లోంచి మిమ్మల్ని రక్షిస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 26-24లో ఈ మాట కనబడుతుంది. బాధల్లోంచి మిమ్మల్ని రక్షిస్తాననే మాట అక్కడ చూస్తాం. సమూయేలు మొదటి పుస్తకం 26-24లో ఈ మాట కనపడుతుంది. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుంచి నన్ను రక్షించుగాక. బాధలన్నిటిలోంచి కూడా నిన్ను రక్షిస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న ఆ యుద్ధ భూమిలో నీకు ఎదురయ్యే బాధ ఉంది చూసావా? రక్షింపబడటం అంటే ఆ బాధల్లోంచి నీకు గొప్ప విడుదల వస్తుంది. ఏమండయ్య గారు, నాకు అంతా బాగానే ఉన్నాను కానండి, అంతా నా పిల్లోడి గురించేనండి అని చెప్పేవాళ్ళు కొందరు. అంతా బాగానే ఉన్నాను కానండి, నా భర్త గురించే నా బాధ అండి. అంతా బాగానే ఉన్నాను కానండి, నా కుటుంబంలో ఆర్థికపరమైన బాధలు ఉన్నాయండి, అనారోగ్య సంబంధమైన బాధలండి, బిజినెస్లో ఎదురవుతున్న సమస్యలండి. ఇట్లాగా రకరకాల బాధలు మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. ప్రభు అంటారు,
నేను యుద్ధం చేసేది ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడానికి. ఏ పరిస్థితుల్లోంచి కూడా ఇదిగో బాధల్లోంచి నిన్ను రక్షిస్తా. యేసుక్రీస్తు పేరిట సేవకునిగా నా ప్రార్థన, ఇక్కడ ఎదుర్కొన్న ప్రతి వారి యొక్క బాధలు, హాస్పిటల్లో చూడండి, ఎవరైనా మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ ఎవరైనా హాస్పిటల్లో బాధపడుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్ మనం చూస్తే చాలా సఫర్ అవుతూ ఉంటాం. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాం, ఏంటి ప్రభా ఈ బాధ తట్టుకోలేకపోతున్నాం. మొన్న 2 రోజులు మనకి ముంగండ బ్రాంచ్ సభలు జరిగినాయి. సభలు జరుగుతున్నప్పుడు మొన్న వారమంతా, అంతకుముందు వారమంతా క్లైమేట్ బాగాలేదు. ప్రార్థన చేస్తాం, దేవుడు మంచి వాతావరణం ఇవ్వాలని. దేవుడు 2 రోజులు మంచి వాతావరణం ఇచ్చి చాలా అద్భుతంగా జరిగినాయి. మీరు కూడా చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేశారు. నేను ఆ మీటింగ్కి వెళ్ళటానికి అక్కడ ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. నాకు ఒక పగలు ఒక మీటింగ్ ఉంది, చూసుకుని వచ్చి మరలా బయలుదేరి వెళ్ళటానికి సిద్ధపడుతుంటుంటే ఫోన్ వచ్చింది. ఎవరయ్యా బాబు ఈ టైంలో? సరిగ్గా 4 o'clock అవుతుంది, నేను రెడీ అవుతున్నాను. ఫోన్ వస్తే చూస్తే డేవిడ్ నాన్నగారి ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది. ఏంటి నాన్నగారు ఫోన్ చేస్తున్నారు ఏంటని చూశాను. నాన్న ఎలా ఉంది అయ్యా, వందనాలు అని అంటే ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే, ముంగండ సభలు పనులు ఎలా జరుగుతున్నాయి బాబు అన్నాడు. నాకు ఇంకా సడన్గా నా మనసంతా గుండె పిండేసినట్టు అనిపించింది. ఆయన హాస్పిటల్లో ఉండి కూడా, బాధపడుతుండి కూడా ఆయన మనసంతా సభలు ఎలా జరుగుతున్నాయి, మీటింగ్లు ఎలా జరుగుతున్నాయి, సంఘం ఎలా ఉంది. అసలు నాకు 2 రోజుల వరకు అదే ఆలోచన. ఓ పక్కన ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఆ కాలు, ఆ వయసులో ఆ బాధ చాలా వేదనకరమైంది. అయినా వారికి దేవుని పరిచర్య మీద ఉన్న ప్రేమ, అనురాగాలు చూడండి. ఈరోజు నా ప్రార్థన, పడుతున్న ప్రతి బాధలోంచి నా దేవుడు తప్పించి రక్షించునుగాక. యేసునామములో ఇక్కడ కూర్చున్న మీరు కూడా మీ హెల్త్, మీ శరీరంలో ఎదురైన అనారోగ్య పరిస్థితిని బట్టి ఒకవేళ మీరు బాధపడుతున్నారేమో, ఆయన శత్రువుతో యుద్ధం చేసి అపవాది కలుగు చేసే ఆ శోధన, ఆ రోగము, ఆ బాధ యేసు నామములో మీకు గొప్ప విడుదల దొరుకునుగాక. బలాఢ్యుల చేతిలో నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు. బలాఢ్యుల చేతిలోంచి ఆయన యుద్ధం చేస్తున్నది ఎందుకో తెలుసా? బలాఢ్యుల చేతిలోంచి మిమ్మల్ని రక్షిస్తాడండి. మీరు అడగవచ్చు, బలాఢ్యుల చేతులు. యోబు గ్రంథం 5:15 ఈ మాట చూస్తాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం అండ్ 15వ వాక్యాన్ని చూస్తే, నుండి బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించు. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి దేవుడంట రక్షిస్తాడనే మాట కనబడుతుంది. దేవుడు యుద్ధం చేస్తున్నది ఎందుకో తెలుసా? నేను రక్షించటానికి. ఏ పరిస్థితిలోంచో తెలుసా? బలాఢ్యుల చేతిలోంచి కూడా నేను తప్పిస్తాడు. నిజంగా ఈ భూమి మీద అపవాదైన సాతనుడు, వాడు భయంకరంగా పనిచేస్తూ ఉన్నాడు. వాడి చేతిలోంచి కూడా దేవుడు మనల్ని తప్పకుండా ఆయనే యుద్ధం చేసి మన పక్షమందు ఉండి యేసు నామములో బలాఢ్యుడి చేతిలోంచి మనల్ని తప్పించునుగాక, రక్షించునుగాక. యేసయ్య కృప సంఘం మీద నిలిచి ఉండునుగాక. శత్రువుల చేతిలో నుండి నిన్ను రక్షిస్తాడు. కీర్తన 18వ కీర్తన 3వ చరణంలో ఈ మాట ఉంది. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించును. 18వ కీర్తన 3వ వచనం. శత్రువు చేతిలో నుండి ఆయన నన్ను రక్షిస్తాడు. చూడండి, బాధల్లోంచి రక్షించేయడానికి ఆయన నీ కోసం యుద్ధం చేస్తున్నాడు. బలాఢ్యుల చేతిలోంచి రక్షించడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. శత్రువు చేతిలోంచి కూడా నేను తప్పించడానికి ఆయన యుద్ధం చేస్తున్నాడు. నా ప్రార్థన, ఈ 3 రకాల విధానంలో ప్రతి మనిషి కూడా వెళ్తూ ఉంటాడు. వారికి ఎదురయ్యే ప్రతి పోరాటం, ప్రతి శోధన, ప్రతికూల పరిస్థితులు. మొన్నే అనాథవరంలో
ఒక కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నారు లాయర్ గారు వాళ్ళ కుటుంబం తరపున. వారు సాక్ష్యం చెప్తూ చెప్పిన మాటలు విన్నప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎలా అంటే, ఫస్ట్ వాళ్ళ భర్త గారికి బాగాలేదట. సరే సఫర్ అవుతున్నామునని ఆయనకి చూపించడం, హాస్పిటల్ తీసుకెళ్ళటం, వైద్య సేవలు అందించడం. సర్లే ఆయన పర్వాలేదు, బాగున్నారు, లాయర్ గారు బాగానే ఉన్నారు అనుకున్న సమయానికి వాళ్ళ అబ్బాయికి ఫుల్ ఫీవర్, ఎగ్జామ్స్ రాయాలి, ఓ పక్కన భయంకరంగా సఫర్ అవుతున్నారట. సరే ఎలాగైనా సరే ఈ పిల్లోడి ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రభా నువ్వు తోడుండని ఓ పక్కన ప్రార్థన చేస్తుంటే, మరలా వాళ్ళ చిన్న మరిది గారికి వాళ్ళు వెళ్తూ ఉంటుంటే ఆ కారులో యాక్సిడెంట్ అయింది పరిస్థితి. సో ఇట్లా ఉందిరా బాబు పరిస్థితి అన్నప్పటికీ సడన్గా వాళ్ళ మావయ్య గారికి హెల్త్ బాగుపోవటం, హైదరాబాద్ హాస్పిటల్ ఒకదాని తర్వాత ఒకటి. చూడండి, ఈ వారంలో కూడా 2-3 వారాల నుంచి ఎక్కువగా మనం యాక్సిడెంట్ కేసులు వింటూ ఉన్నాం, ఒక సమస్య తర్వాత ఒకటి. సో వీటన్నిటిని విడిపించే శక్తి ప్రభు ఒక్కరికే ఉంది. నా ప్రార్థన, మిమ్మల్ని శత్రువైన సాతాను భయంకరంగా బాధిస్తూ ఉంటుండగా దేవుడు మీ పక్షమందు నిలబడి ఆయన చేసే యుద్ధం ద్వారా జరిగే కార్యం ఏమిటంటే, మీరు ఖచ్చితంగా రక్షింపబడతారు. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడునుగాక. షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు భక్తిపరులే, దైవ ఆసక్తి కలిగిన వాళ్ళు. కొంతమంది ఏమనుకుంటారంటే, మేము ఎంత ప్రార్థన చేస్తున్నాం అయ్య గారు, ఇన్ని రోజులు ఉపవాసం ఉంటున్నామండి, ఇంతగా దేవుని పరిచర్య అంటే ప్రోత్సహిస్తున్నామండి, సహకరిస్తున్నామండి, కానుకిస్తున్నామండి, దశంభాగం కూడా ఇస్తున్నామండి, మాకెందుకండి బాబు ఈ శ్రమలు? షడ్రక్, మేషక్, అబేద్నెగోల కన్నా ఎక్కువ కాదు కదా. వాళ్ళకి అగ్నిగుండమే వాళ్ళ ఎదుటికి వచ్చింది. వారు అంటున్నారు, ధైర్యంగా చెప్తున్న నెబుకద్నెజర్ రాజుతో, రాజా ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, మా దేవుడు ఈ అగ్నిగుండంలోంచి తప్పించి రక్షించడానికి ఆయన సమర్థుడే. ఒకవేళ రక్షింపకపోయినా మేమైతే దండం పెట్టం. వారు అంటున్న మాట, తప్పించి రక్షించడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. ఈరోజు నీకు అగ్నిగుండం లాంటి శ్రమలు, నీకు ఎదురవుతున్న పోరాటాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు. దేవుడు నీతో ఉండి నిన్ను ఖచ్చితంగా తప్పిస్తాడు, ఖచ్చితంగా రక్షిస్తాడు. అందుకే ఆయన యుద్ధం చేసేది. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. మీరు చూడండి, దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 17వ వాక్యం చదువుతారు ఒకసారి. ఈ మాట ఆలకిద్దాం అందరూ. దానియేలు గ్రంథం మేము సేవించుచున్న దేవుడు 3:17 మేము సేవించుచున్న దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలోంచి మమ్మును తప్పించి రక్షించడానికి సమర్థుడే. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. చూడండి, రక్షించి తప్పించుటకు సమర్థుడే. మీ పక్కోలికి షేకండి, చెప్పండి దేవుడు సమర్థుడు అనండి. మీ పక్కోలికి కుర్చీల మీద ఉన్న వాళ్ళందరూ చెప్పాలి, దేవుడు సమర్థుడు. ఈ నెల క్యాలెండర్లో కూడా అదే మాట ఉంటుంది, తప్పించి రక్షించుటకైనా సమర్థుడు. దేవుడేమి చేతగాని వాడు కాదు, సమర్థుడు. ఎంత కష్టంలో నువ్వు ఎదుర్కొంటున్నా ఆయన తప్పకుండా తప్పించి రక్షించే సామర్థ్యం ఆయనకు ఉంది. కొన్నిసార్లు మనమే చాలా కృంగిపోతూ ఈ సమస్య మనం ఫేస్ చేయలేమేమో, ఎదుర్కోలేమేమో, మన వల్ల కావట్లేదు అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఈ వాగ్దానం ఎవరికి చేశాడు తెలుసా? దేవుడు యాకోబుకి చేశాడు ఈ వాగ్దానం. నీతో యుద్ధం చేసే వాళ్ళతో నేను యుద్ధం చేస్తానని యెషయా గ్రంథంలో ఆ వాగ్దానం ఎవరి కొరకంటే యాకోబుతో చెప్తున్నాడు దేవుడు. యాకోబు జీవితంలో ఎదుర్కొన్న పోరాటం ఒకసారి వెనక్కి వెళితే ఆలోచిస్తే, లాబాను తన మామ రాత్రే బయలుదేరుతున్నాడు యాకోబుతో పోరాడదామని. దేవుడు ఎంత గొప్పవాడంటే, రాత్రే కల్లో స్వప్నంలో దేవుడు ప్రత్యక్షమై లాబానుతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త, యాకోబు జోలికి వెళ్ళొద్దు, జాగ్రత్త. లాబాను అంటాడు, దేవుడికి రాత్రి మాట్లాడకపోతే నీ సంగతి తేల్చేవాడిని అనేవాడు. దేవుడే ఆ రోజు లాబానుతో మాట్లాడాడు.
ఆ విధంగా తప్పించబడ్డాడు. నెక్స్ట్ వాళ్ళ అన్న ఎవరు? ఏసావు 400 మందితో వస్తున్నాడు. యాకోబు ఏమో ఒకడే 400 మంది బ్యాండ్ మేళం వేసుకుని వస్తూ ఉన్నాడు. శక్తి చాలదు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఆ రాత్రి దేవుని పాదాల దగ్గర పెనుగులాడి పోరాడి ఎంత అద్భుతమైన సమస్య నుంచి గట్టెక్కాడండి. ఈరోజు ఒకవేళ నీ జీవితం కూడా ఒకవేళ యాకోబు వలె, నేను ఈ సమస్య నుంచి ఫేస్ చేయలేకపోతున్నాను అయ్య గారు, నా వల్ల కావట్లేదండి అని అనుకుంటున్నావా? తప్పించి రక్షించడానికి ఆయన సమర్థుడు. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. వెదురు చెట్టు ఉంది కదా, వెదురు చెట్లు చూస్తూ ఉంటాం కదా. ఆ వెదురు చెట్టు స్టార్టింగ్ మనం పాతినప్పుడు, లేకపోతే ఒకవేళ విత్తనంగా మీరు నాటినప్పుడు, ఒకరోజు తర్వాత చూస్తే ఏమి మొలక రాదంట. రెండో రోజు చూసావా ఏమి రాదట. వారం తర్వాత చూసావా ఏం కనబడదట. నెల రోజుల నుంచి ట్రై చేస్తున్నావా కనీసం ఇంత మొలక వచ్చినట్టు కూడా కనబడదంట. సంవత్సరం తర్వాత చూడు, అప్పుడు ఎదిగినట్టుగా చిన్న మొలక వచ్చినట్టు కూడా కనబడదంట. 3 సంవత్సరాల తర్వాత ఆ మొక్క వచ్చినట్లు కనబడుతుందంట. మరి ఈ 3 సంవత్సరాలు నాటిన పర్పస్ ఏమైందంటే, ఆ వెదురు చెట్టట ఎంత హైట్ ఎదగాలనుకుంటుందో అంతకంటే ముందుగా అంత లోతుకి ఎదుగుతుందంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్య మహిమ చెల్లిస్తారు. సో నేను దీని ద్వారా మీకు చెప్పే పాఠం ఏమిటంటే, నువ్వు ఎంత శ్రమ ఎదుర్కొంటున్నావో అంతకంటే గొప్ప పరిష్కారం నీకున్నది. గట్టిగా ఒకసారి ఆమెన్ అని చెప్పు. ఆ ఎదురు చెట్టు ఎంత హైట్ ఎదగాలనుకుంటుందో అంత లోతుకి వేరు పారుతుందట. అప్పుడు ఎదగటం మొదలు పెడుతుందంట. 3 సంవత్సరాల తర్వాత కనబడుతుందంట. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ ఆత్మీయ జీవితాల్లో ఇదే శ్రమ, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నానండి అని నువ్వు సఫర్ అవుతున్నావు. కానీ దేవుడు నీకు ఒక మాట చెప్తున్నాడు, నేను తప్పించడానికి సమర్థుడిగా ఉన్నాను. నేను యుద్ధం చేసేది ఎందుకంటే మిమ్మల్ని రక్షించుట కొరకే. యేసు నామములో కృప కలుగునుగాక. మీరు ఇంకా చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఈ మాట చెప్తాను. ఇశ్రాయేల్ దేశం మీకు బాగా తెలుసు కదా, ఆ పేరు విన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభు జన్మించిన స్థలం, ఆ ప్రాంతాలన్నీ జెరూషలేము, ఇశ్రాయేల్ దేశం, ఈ ప్రాంతాలన్నీ కూడా మీకు తెలుసు. విన్నారు, న్యూస్లో విన్నారు, టీవీలో కూడా చూస్తుంటారు. సో మీకు అంతా బాగా తెలుసు. ఇశ్రాయేల్ దేశానికి ఉన్న సైన్యం నిజంగా, నేను కూడా ఒక చిన్న విషయాన్ని ఇజ్రాయెల్ దేశం గురించి విన్న మాట ఏమిటంటే, ఇజ్రాయెల్ దేశంలోని బాలుడు, యవనస్తులు, పెద్దవాళ్ళు, ఎలాంటి వాళ్ళకి సరే వాళ్ళకి ఖచ్చితంగా ఆర్మీలో సెక్షన్ ఉంటుందంట. వాళ్ళకి అందరూ యుద్ధం చేయడానికి సిద్ధం అవ్వాల్సిందేనంట. చాలా చిన్న దేశమే, చాలా విస్తీర్ణ, చాలా చిన్నది, చాలా తక్కువ జనాభా. మన ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే చాలా చిన్నది ఇజ్రాయెల్ దేశం. అయితే ఆ ఇజ్రాయెల్ దేశానికి ఉన్న ఆయుధాలు చాలా అద్భుతమైన ఆయుధాలండి. ప్రపంచ దేశాల్లో ఎన్ని దేశాలు ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధమవుతున్నా ఇప్పటి వరకు గెలుపు పొందరు, ఇక గెలుపు పొందరు, అంతే. ఆమెను చెప్పండి ఒకసారి. అన్ని ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. నా ప్రార్థన, దేవుడు కూడా నీకు గొప్ప ప్రార్థన ఆయుధం ఇచ్చాడు. నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. యేసయ్య అంటున్నాడు, నీతో యుద్ధం చేసే వాళ్ళతో నేను యుద్ధం చేస్తాను. ఆయనకి ఈయన యుద్ధం చేస్తే నువ్వు నిజంగా ఆ యుద్ధ భూమిలోంచి రక్షింపబడతావు, తప్పించబడతావు. శత్రు చేతిలో బందీ అవ్వకుండా యేసు నామములో నీకు కృప అనుగ్రహించబడునుగాక. ఇంకాస్త గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ఇంకా సీరియస్గానే కనబడుతున్నాయి మీ ముఖాలు కాబట్టి ఒక మాట తప్పక చెప్తాను. ఒకసారి చేతులు అలా అల్లాడిస్తూ హల్లెలూయా అంటారా? ఇంకాస్త గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఈ మధ్యకాలంలో ఒక తల్లి, వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లి ఒక పెద్ద పాస్టర్ గారికి ఒక అద్భుతమైన సలహా ఇచ్చిందంట. ఏంటయ్య గారు ఆ సలహా అనంటే, ఆ సలహా ఇలా ఉందట,
అయ్యగారు ఆమె అన్యురాలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లి. దేవుడంటే కొంచెం ఎక్కడో అభిమానం ఉంది. ఆ తల్లి సేవకుల దగ్గరికి వచ్చి ఒక సలహా చెప్పిందంట. అయ్యగారు, మీ సంఘస్థులందరికీ ఈ సలహా చెప్పండి అయ్యగారు. అమ్మా, నువ్వేం సలహా చెప్తావమ్మా? లేదా అయ్యగారు, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అయ్యగారు, మీ సంఘంలో అందరికీ చెప్పండి అయ్యగారు అని చెప్పిందంట తల్లి. ఆ తల్లి ఇచ్చిన సలహా ఏంటంటే, అయ్యగారు మీ సంఘంలో చెప్పండి, చచ్చిపోకముందు పిల్లలకి మీరు బ్రతికుండగా ఆస్తి మాత్రం రాయొద్దు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆస్తి మాత్రం రాయొద్దు. అంటే ఇక సావు బ్రతుకుల్లో ఉన్నాను, రే మంచాన్ని అయిపోయిందిరా బాబు, ఆ స్టేజ్ వచ్చేదాకా రాయొద్దు. మీ పక్క వాళ్ళ వైపు చూడండి, సీరియస్గా చూస్తున్నట్టున్నారు కదా. రాయొద్దు. అదేంటమ్మా, ఆస్తి సంపాదించింది పిల్లల కోసమే కదా, ఇంత కష్టపడుతుంది పిల్లల కోసమే కదా, మళ్ళీ వాళ్ళకి రాయకపోతే ఎవరికి రాస్తాం? రాయొద్దు. ఇక లాస్ట్ స్టేజ్కి వచ్చారు చూసావా, మంచం మీద ఉంటా కదా, అప్పుడు రాయి. అప్పుడు దాకా ఆస్తుల గురించి మాత్రం పొరపాటును కూడా రాయొద్దు. ఎందుకమ్మా అని అడిగారంట పాస్టర్ గారు. ఎందుకో తెలుసా, నాకు ఒక పాప బాబు ఉన్నారు. విన్నారా పిల్లలు? యవనస్తులు, మీ కొరకే చెప్తున్నాను. పిల్లలు, నాకు పాప బాబు ఉన్నాడు. వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసి పంపించాను. అమ్మాయికి ఇవ్వాల్సింది అమ్మాయికి, అబ్బాయికి ఇవ్వాల్సింది అమ్మాయికి. నేను ఇంకా ఆరోగ్యం బాగుండగానే రేపో మాపు ఏమవుతుందో తెలియదు కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదని నాకు కొంచెం దాన్ని ఏమంటారంటే తొందరపాటు ఎక్కువ. ఫ్యూచర్ గురించి ప్లాన్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమంది మీలో కూడా చాలామంది ముందే రాసేసినట్టున్నారేమో. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అయ్యో ఎందుకురా బాబు ముందే రాసేసాను, అన్నే మాట వింటే బాగుండు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆలోచించుకుంటారు, రేపు ఏం జరుగుతుందో తెలియదని ముందే తొందరపాటు ఎక్కువ అయ్యి ముందుగా యువర్ అటెన్షన్ ప్లీజ్ అని ముందుంటారు మీరు ఈ విషయాల్లో. వెంటనే వాళ్ళ అమ్మాయికి ఆస్తికి సంబంధించిన కట్న కానుకలని ఇచ్చి పంపించేసిందంట. ఒక ఇల్లు కూడా రాసిందంట. వింటున్నారా? ఇల్లు రాసింది, కట్న కానుకలు ఇచ్చేసింది, అన్నీ ఇచ్చింది. సరే, కొడుకు కదా ఆ అబ్బాయికి, 2 ఆడపిల్లలు పుట్టారని, సర్లే పాపం వీడు పిల్లలతో ఉన్నాడు అని అనుకుని వీడికి ఏం చేసిందంటే, వీడికి సంబంధించిన ఆస్తి, ఇల్లు, ఇంకొక ఇల్లు ఉంటే 2 ఇల్లులు రాసిందంట. అంతే, అది కూతురు మనసులో పెట్టుకుంది. వాళ్ళ అమ్మతో మాట్లాడి 9 సంవత్సరాలు అవుతుందంట. ఎవరో? కూతురు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మతో మాట్లాడి 3 సంవత్సరాలు అవుతుందంట. రోజు ఇంట్లో యుద్ధమేనంట. మళ్ళా ఆ ఆస్తి అంతా వాళ్ళకి సమకూర్చి ఇచ్చినందుకు తల్లికి కృతజ్ఞత లేదు వీళ్ళకి. ఈ ముసలిది ఎప్పుడు సత్తదో. చూసారా ఆ మాటలు? చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు మాట్లాడుకుంటారు. తాతయ్య గారిని, నాయనమ్మని గౌరవించే పిల్లలు ఈ రోజులు కనపట్టలేదు. ఎక్కడో ఒక్కరో ఇద్దరు ఉండొచ్చు. వాళ్ళకి గౌరవం చదువుకుంటున్న ఆ చదువును బట్టి. ఈ రోజులు అలా లేరు. ఎరా ముసలోడా, పోతావేమనుకున్నాను, ఇంకా పోలేదా, కరోనాలో పోతాం అనుకున్నాను రా. హే ముసల్దానా, ఎలా వచ్చినాయి ఈ మాటలు? వాళ్ళ అమ్మ నేర్పించిన ట్రైనింగు. వాళ్ళ అమ్మ కూర్చుని మాట్లాడుతూ ఉంటుంటే ఆడి మనసులోకి ఎక్కిపోయి ఇంకా తాతని ముసలోడు అనాలేమో. అంటే కుటుంబాల్లో ఎదురవుతున్న యుద్ధాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపులే చెప్పాను, కానీ మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఇలాంటి విషయాల్లో. అందుకే దేవుడు నీతో నిలిచి యుద్ధం చేసేది ఎందుకు అనుకుంటున్నావు ఆయన అంటే, నిన్ను తప్పకుండా నువ్వు పడుతున్న బాధలు, నువ్వు ఎదుర్కొంటున్న బలార్జులు, శత్రువు, వాటన్నిటిలోంచి తప్పించడానికి ఆయన సమర్థుడు. యేసు నామములో కృప కమ్ముకునుగాక. రైట్, 2వ మాటలకు వస్తున్నా. సెకండ్, నీతో యుద్ధం చేసే వాళ్ళతో నేను యుద్ధం చేస్తాను. దేవుడే నీ పక్షమందు యుద్ధం చేస్తే మొదటిది మిమ్మల్ని రక్షిస్తాడు. 2వ మాటలకు వస్తున్నాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయం 29వ వాక్యాన్ని చూద్దాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయం 29వ వాక్యం చదువుదాం.
ఇశ్రాయేలీయుల శత్రువులతో ఆ, యెహోవా యుద్ధం చేసిన దేవుడు, మీరు చూడండి, నేను చెప్పే ప్రతి చోట దేవుడు యుద్ధం చేసిన సందర్భాలు చెప్తున్నాను. ఇశ్రాయేలీయుల శత్రువులతో దేవుడే యుద్ధం చేశాను. దేశముల రాజ్యముల వారందరూ దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయం వారందరి మీద దేవుని భయం వాళ్ళందరి మీదకి వచ్చింది. ఇప్పుడు గట్టిగా చప్పలు కొడతారు, యేసయ్యకి మహిమ వచ్చినట్లుగా. కొట్టిదేదో గట్టి కొట్టొచ్చు కదా, చచ్చిపడి చెప్పట్లేదు ఎందుకు? వెరీ గుడ్. సో రెండవదిగా, దేవుడే నీ పక్షమందు యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది అనంటే దేవుని భయం ప్రజల మీదకి వస్తుంది. ఈ మాట చెప్పండి, మీ పక్కోళ్ళకి షేకండి ఇచ్చి, దేవుని భయం ప్రజల మీదకి వస్తుంది. ఆమేన్. ఇది ఇందుకొరకే కదండి మన ప్రార్థన, మన ప్రయాస. ప్రజల్లో దైవ భయం లేదు. ఇప్పుడు దేవుని భయం లేకే వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ దేవుడే నీ పక్షమందు ఉండి యుద్ధం చేశాడు అనుకో, బైబిల్ చెప్తుంది దేవుని భయం ప్రజల్లోకి వస్తుంది. ఈ కాన్సెప్ట్ మీకు తెలుసు, ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడు, యూదా రాజు. ఈ యెహోషాపాతు అనే ఈ రాజు, అతని మీదకి 3 రాజులు దండెత్తి వచ్చారు. తన బలం చాలట్లేదు, తన శక్తి చాలట్లేదు. ఇప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే ఉపవాస ప్రార్థన ఒకటి చాటించాడు. ప్రజలందరికీ ఒక చాటింపేంచి, మనసు నిలుపుకోండి, ప్రార్థన చేద్దాం అని ఫాస్టింగ్ ప్రేయర్ ఒకటి ఏర్పాటు చేశాడు. పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, యోధా ప్రజలందరూ కూడా అక్కడ ప్రార్థన చేసుకోవడానికని వచ్చారు. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు యెహోషాపాతు అంటాడు, ఈ యుద్ధం చేయటానికి నాకు శక్తి చాలదు, నీవే దిక్కు అని దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవుడు ఒక ప్రవక్తని పంపించి, ఈ యుద్ధం మీది కాదు, ఈ యుద్ధం మీరు చేయరు, దేవుడే మీ పక్షమందు యుద్ధం చేస్తాడని చెప్పి యెహోషాపాతు చాలా అద్భుతంగా ఈ యుద్ధం చేయగలిగాడు. ఎలా చేశాడంటే పాటలు పాడే ఒక టీం ఒకటి రెడీ చేశాడు, పాటలు పాడే కొయ్యరు బిడ్డల్ని రెడీ చేశాడు, వాయిద్యాలు వాయించే వాళ్ళని సిద్ధం చేశాడు. వాళ్ళు పాడుతూ స్తుతిస్తూ ఉండగానే శత్రువులు అంటండి, వాళ్ళని చంపుదాం పొడుద్దామని వచ్చిన వాళ్ళంట వాళ్ళ కత్తులతో వాళ్ళకి వాళ్ళే పొడుచుకుని చనిపోయారు. అద్భుతమైన యుద్ధం దేవుడు ఇక్కడ యెహోషాపాతు యుద్ధంలో దేవుడు ఎంతో అద్భుతమైన యుద్ధం చేశాడు. వాళ్ళ శత్రువులందరూ కూడా హతులైపోయారు. ఇప్పుడు అక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, ఎప్పుడైతే దేవుడు ఆ యుద్ధం చేశాడో అక్కడున్న ప్రజలందరికీ కూడా ఒక దైవ భయం వచ్చిందంట. ఆమెను చెప్పండి ఒకసారి. నేను ఆశిస్తున్నాను, నువ్వు ఉంటున్న ప్రాంతంలో దేవుని పిల్లలంటే ప్రజలు భయపడే ఆ దైవ భయం ప్రజల్లోనికి వచ్చునుగాక. క్రైస్తవులంటే నిజంగా ప్రజల్లో ఒక దైవ భయం కలుగునుగాక. ఒక పెద్ద ఆయన అంటాడు, ఒక క్రైస్తవుడు అంటే ఎవరనుకుంటున్నారు? నిద్రిస్తున్న సింహము. ఖచ్చితంగా ఆత్మీయులు అనేవాళ్ళు మీకు సమాజంలో చాలా ఎదుర్కొంటున్నారు. మీరు ఈ రోజున క్రైస్తవులకి అద్దిల్లు కోసం అడుగుతుంటుంటే, మీరు క్రిస్టియన్నా, మేము ఆ ఇల్లు ఇవ్వము, రకరకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ప్రభు మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా దైవ భయం వచ్చునుగాక, యేసు నామములో దైవ భయం వచ్చునుగాక. ఒక సందర్భం మీకు బైబిల్లోంచి గుర్తు చేస్తాను. హామాను యూదులందరికీ బద్ధశత్రువుగా మారిపోయాడు. మొర్దుకై నమస్కారం చేయలేదని అతనికి భయంకరంగా బద్ధశత్రువుగా మారిపోయాడు. యూదులు అనేవాళ్ళే ఉండకూడదు, క్రైస్తవులే ఉండకూడదని ఒక జీవో తీసుకొచ్చాడు హామాన్. అయితే మొర్దుకై మాత్రం ఎప్పుడు రాజీ పడలేదు, చాలా మెలకుగా యథార్థంగా ఉన్నాడు. అయితే హామాన్ ఏం చేశాడంటే మొర్దుకైని అలాగే చంపేయాలని తన కోసమే ప్రత్యేకంగా ఒక ఉరికమ్మ ఒకటి చేయించాడు. దేవుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో చెప్తాను. ఎస్తేరు, పనికత్తులు, మొర్దుకై అందరూ ఫాస్టింగ్ ప్రేయర్ మొదలుపెట్టారు. ప్రభా, యూదులందరికీ హామాన్ బద్ధశత్రువుగా తయారైపోయాడయ్యా, క్రైస్తవుల మీద రకరకాలుగా ప్రవర్తిస్తున్నాడయ్యా అని ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్న శక్తి అంత గొప్పది. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేయడం మొదలుపెట్టారో దేవుడు వాళ్ళ పక్షమందు ఉండి ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళు పడతారన్నట్లుగా మొర్దుకై
కొరకే ఈ యొక్క హామాను ఒక ఉరికమ్మం తీపిస్తే అతని చేతులతో చేసిన ఆ ఉరికమ్మం మీదే అతడే ఉరి తీయబడ్డాడు. ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఏమిటంటే, ఇప్పుడు యూదులకి దేవుడు ఒక ఆనందం, ఒక సంతోషం, ఒక అద్భుతమైన ఘనత ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇప్పుడు అక్కడ యూదులంటే, క్రైస్తవులంటే ప్రజల్లో ఒక భయం వచ్చిందంట. చదువుదాం ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం అండ్ 17వ వాక్యాన్ని చదువుకుందాం. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందం సంతోషం కలిగింది. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగింది. దేశ జనులలో యూదులంటే ఒక భయం కలిగింది. నా ప్రార్థన, మీరు పనిచేస్తున్న ఉద్యోగ స్థలాల్లో ఒకవేళ ఇప్పటికీ కూడా మిమ్మల్ని హేళన చేసే వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులంటే చిన్న చూపు చూసే వాళ్ళు ఉన్నారు. నేటికి సమాజానికి అర్థం కాని విషయం ఏమిటంటే, మనం వాడుతున్న వస్తువులు క్రైస్తవులే కదా కనిపెట్టారు. ప్రతి వస్తువు, అది సెల్ ఫోనా, గూగుల్ యాపా, వాట్సాపా, ఇంత టెక్నాలజీ వాడుతున్నామంటే అది క్రిస్టియన్సే కదా కనిపెట్టింది. కనీసం వాళ్ళ అవగాహన లేకుండా ఇంకా క్రైస్తవుల మీద నిందలు వేసి బాధించేవాళ్ళు, కొలీగ్స్, స్నేహితులు, ఉద్యోగ స్థలాల్లో, చదువుకునే చోట ఎన్నో ఇలాంటివి ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నా ప్రార్థన, దేవుడు అంటాడు వాళ్ళకి దేవుని భయం వచ్చునుగాక. ఎప్పుడు దేవుడు యుద్ధం చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, యేసు నామములో కృప కలుగునుగాక. కానీ భక్తిహీనులు ఉన్నారే, వాళ్ళు భయం లేకుండా తిరుగుతున్నారు. కానీ దేవుడు నీ పక్షమందు ఉండి ఆయన యుద్ధం చేస్తే ఖచ్చితంగా ప్రజల్లో ఒక భయం వస్తుంది. ఈరోజు మనం ఈ ఆరాధన అయిన తర్వాత ప్రభు బలలో చేతులు ఉంచబోతున్నాం. పవిత్రమైన ఈ పుణ్య కార్యం ఎంతో గొప్ప యోగ్యత సంపాదించుకోవాలి. మనం భయము లేకుండా, భక్తి లేకుండా, ఏదో ఆచార సంబంధంగా మాత్రం దీంట్లో మనం పాలి భాగస్సులు కాకూడదు. కనీసం ఒక్క కొద్దిసేపైనా పశ్చాత్తాప హృదయంతో, ప్రభా నన్ను యోగ్యునిగా మార్చయ్యా, నా అవిధేతులు క్షమించయ్యా, నాలో నీ భయాన్ని పుట్టించయ్యా అని వినయ భయభక్తులతో ఈ పరిశుద్ధ బలను మనం స్వీకరించే వారిగా ఉండాలి. యేసయ్య అందరి హృదయాల్లోనికి ఒక గొప్ప భయాన్ని కలుగు చేయనుగాక. ఈ మధ్యకాలంలో నేను విన్నానండి, 8th క్లాస్ చదువుతున్నాడంట ఆ పిల్లోడు. 8th క్లాస్, 8వ తరగతి చదివే ఆ పిల్లోడికి బాగా ఈ డ్రగ్స్కి బాగా బానిసడైపోయాడంట. అనేకమైన చెడ్డ అలవాట్లకి బానిసడైపోయాడంట. కనీసం ఇంట్లో అమ్మ భయం లేదు, నాన్న భయం లేదు, ఎవ్వరి భయం లేకుండా బరి తెగించి 8th క్లాస్లోనే రకరకాల అలవాట్లకి బానిసడైపోతే, మొత్తం మీద వాళ్ళ స్కూల్లో టీచర్ చూసి ఇంటికి ఇన్ఫర్మేషన్ చేసింది, అయ్యా మీ పిల్లోడు స్కూల్కి వస్తున్నాడు కానీ వాడికి లేని అలవాటు అంటూ ఏది లేదయ్యా, భయంకరమైన చెడ్డ అలవాట్లో ఉన్నాడు, వాడు బానిస అయిపోయాడు, ఇక స్కూల్లో పంపించడం కన్నా మీ ఇంటి దగ్గర ఉంటేనే బెటరు అని స్కూల్ టీచర్ ఆ పిల్లోడిని ఇంటికి పంపించిందంట. సరే, ఇంటికి పంపిస్తే మరి తల్లిదండ్రులు ఏం చేస్తారు? స్కూల్కి పంపిస్తే స్నేహితులు జతపట్టి రకరకాల అలవాట్లన్నీ నేర్చుకున్నాడు వీడని ఇంట్లోనే తలుపేసి తాళం వేసేసి, ఒరే నువ్వు ఇంట్లోంచి బయటకు రావద్దు, నువ్వు స్కూల్కి వెళ్ళినా మా ప్రాణానికి సుఖం లేదు, రకరకాల చెడ్డ అలవాట్లన్నీ నువ్వు నేర్చుకుంటున్నావు. ఈ 8వ తరగతి చదువుతున్న ఈ వయసులోనే ఇంత అలవాట్లకు వచ్చేస్తావంటే ఈ 10th క్లాస్లో మమ్మల్ని ప్రాణాలతో ఉంచుతావా? ఎవరు నేర్పించారా? ఈ స్నేహితుల చేత ఎందుకు పట్టావని వాళ్ళ తల్లి తండ్రి వాడిని కూర్చోబెట్టి చెప్పినా ఎంత చెప్పినా వాడికి మనసు మారట్లేదు. సరే అని మళ్ళీ వీడిని స్కూల్కి పంపిస్తే ఇంకా జతలు పట్టేసి పాడైపోతాడని ఇంట్లోనే తాళం వేసేసి, వినాలి ఈ మాటలు, తల్లి తండ్రి ఆ పిల్లోడికి తాళం వేసేసి ఇంట్లోనే ఉంచి సమయానికల్లా మధ్యాహ్నం భోజనం, ఉదయం టిఫిన్ పంపిస్తూ ఉన్నారంట. ఇంట్లో ఉన్నప్పుడైనా మారాలా? అరే స్నేహితుల దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు, స్కూల్కి వెళ్ళనివ్వట్లేదు, నేను ఇలా ప్రవర్తించినందుకే కదా నాకు ఇంత పరిస్థితి వచ్చిందని కనీసం వాడికి ఆలోచన కూడా లేదు.
ఆ డ్రగ్స్కి, ఆ అలవాట్లకి బాగా బానిసైపోయి కొంచెం కూడా భయం లేకుండా, వాళ్ళు ఆ మమ్మీ డాడీ భోజనం పెట్టే సమయం ఉంటుంది కదా, అప్పుడు డోర్ ఓపెన్ చేస్తారు కదా, అప్పుడైనా సరే వచ్చి ఎవరో ఒకరి చేత మళ్ళీ డ్రగ్స్ తెప్పించుకుని తాగుతూ ఉండేవాడంట. వాళ్ళ నాన్నకి తెలిసింది వీడిని ఎలా కాదనుకుని, సరే ఎందుకు రా బాబు మమ్మల్ని ప్రాణాలతోనే బతికుండగానే ఇలా చంపేస్తున్నావు ఏంట్రా బాబు, ఎన్ని చెప్పినా వాడి ఇంట్లో తాళం వేసినా సరే వాడి మనసు మారలేదు, ఇంకా ఆ డ్రగ్స్ వైపు వెళ్తుంది. ఈరోజు చూడండి, వద్దు బాబు తాగొద్దన్నా సరే మళ్ళా బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్తాడు ఈ మనిషి. వద్దు ఆ అలవాట్లు వద్దురా మానేసుకో, మరలా అటే పోతూ ఉంటాడు. అంటే భయం లేక. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో యుద్ధం చేసే వాళ్ళతో నేను యుద్ధం చేస్తాను. దేవుడు గీని యుద్ధం చేస్తే దైవ భయము ప్రజల్లోనికి వచ్చునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, దావీదు సీనియరా సౌలు సీనియరా? దావీదే సీనియరా? కాదు. మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. దావీదు కన్నా సీనియర్ ఎవరంటే సౌలు. కానీ విచిత్రం చెప్పన, సీనియర్ జూనియర్కి భయపడుతున్నాడు. సౌలు దావీదుకు భయపడుతున్నాడు. ఏం కారణం అంటే బైబిల్లో చూస్తాం కదా, దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించగా సౌలు దావీదుకి భయపడ్డాడంట. ఈరోజు సమాజంలో దైవ భయం వచ్చునుగాక. యేసు నామములో ఒక దైవ భయముతో ప్రజలు భక్తి చేసే ఆ కృప అనుగ్రహించబడునుగాక. అమ్మో ఇది చేయకూడదు, అయ్యో ఇలా మాట్లాడకూడదు, అయ్యో ఇలా నేను ప్రవర్తించకూడదు, వీళ్ళ సేవకులు, వీళ్ళు పరిశుద్ధుల గుంపు, వీళ్ళ పరిచర్య, దేవుని మందిరం, ఇది ఒక భయం రావాలి. నా ప్రార్థన, దేవుడే ప్రజల్లోనికి ఒక దైవ భయాన్ని తీసుకొచ్చునుగాక. పిల్లలకు కూడా ఒక దైవ భయాన్ని దేవుడు తీసుకొచ్చునుగాక. ఆయన యుద్ధం చేస్తే ఒక దైవ భయం ప్రజల్లోకి వస్తుంది. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. చేతులు అలా అల్లాడిస్తూ స్తోత్రం హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం హుషారుగా చెప్పాలా? ఏంటో మీరు పొద్దున్న నుంచి డల్గానే ఉన్నారు. యుద్ధం అంటే ఎంత యాక్టివ్గా ఉండాలి. ఆ యుద్ధం పాట పాడుకుందాం, అప్పుడు యాక్టివ్గా వస్తారేమో వీళ్ళు. ఏ మైండ్లో ఉన్నావు? ఆన్లో ఉందా, ఆఫ్లో ఉందా? సరే హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. సరే రెడీ చేసి చెప్పు, ఈ లోపల ముందుకు వెళ్తాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆర్ యు రెడీ? చార్లెస్ జాకబ్ గారు వచ్చారు, ఉండరా? చెప్పండి గట్టిగా, ఆర్ యు రెడీ? హుషారుగా హల్లెలూయా. ఓకే ఓకే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు చప్పట్లు, రాజులు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. కుర్చీల మీద ఉన్న వాళ్ళు చప్పట్లు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను, బాధలు మనలను, అందరూ యేసయ్యే మన అండ, కర్తైన యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము. హల్లెలూయా. నీ పక్షమందు నిలబడి దేవుడే యుద్ధము చేయునుగాక. ఆయనకిని యుద్ధం చేస్తే దైవ భయం ప్రజల్లోనికి వచ్చునుగాక. ఒక చక్కని సంగతి మీకు చెప్తాను. ఒక తల్లి
4 వారాల నుంచి దేవుని మందిరానికి రావటం లేదు. వినాలి, 4 వీక్స్, ఒక రోజు కాదు, ఒక వారం కాదు, 2 వారాలు కాదు, 4 వారాలు, అంటే నెల రోజుల నుంచి దేవుని మందిరానికి రావట్లేదు ఆ తల్లి. పాస్టర్ గారికి అనుకూల సమయం చూసుకుని, ఏంటి తల్లి ఫస్ట్ ఆరాధనలో రావట్లేదు, సెకండ్ ఆరాధనలో కనబట్టలేదు, 4 వారాల నుంచి రావట్లేదు, అంటే నెల రోజుల నుంచి దేవుని మందిరానికి దూరం అయిపోయింది, అసలు ఆడికెళ్ళింది ఏమైపోయింది అనుకుని పాస్టర్ గారు బయలుదేరి హౌస్ విజిటింగ్కి వెళ్ళారు, గృహ దర్శనానికి వెళ్ళారు. వెళితే ఆ తల్లి ఇంటి దగ్గర ఏవో పనులు చేసుకుంటుంది, బట్టలు ఉతుక్కోవడమో ఏదో పని చేసుకుంటూ ఉంది. పాస్టర్ గారిని చూసిన వెంటనే గబగబా హడావుడిగా లేచి నిలబడి, అయ్యగారు వందనాలండి అని చెప్పింది. సరే అమ్మ వందనాలమ్మ అని చెప్తే కుర్చీ వేసింది, కూర్చున్నారు. అమ్మ వింటున్నారా, ఇక్కడే లిజన్ కేర్ఫుల్లీ, నా వైపు చూడండి అమ్మ, చూడాలి. సరే అని పాస్టర్ గారు కుర్చీ వేస్తే పాస్టర్ గారు కూర్చున్నారు. ఆ మాట ఈ మాట చెప్పారు. అమ్మ ఏంటమ్మా, ఎలా ఉంటుంది మీ ఆరోగ్య పరిస్థితులు, మీ కుటుంబ పరిస్థితులు, ఎందుకు 4 వారాల నుంచి మందిరానికి రావట్లేదు, అసలు ఏంటి మీ కుటుంబంలో ఏమైనా సమస్య, ఎందుకు రావట్లేదు అని అంటే ఆ తల్లి చెప్పిన సమాధానం, అయ్యగారు మందిరానికి వద్దామని ఆశ అయితే గుండె నిండా ఉంది కానీ అయ్యగారు మందిరానికి వచ్చే పరిస్థితిలో నేను లేను అయ్యగారు అన్నది. ఏమ్మా ఏంటి, ఎలాంటి సమస్య మీరు ఫేస్ చేస్తున్నారు, ఎంతగా సఫర్ అవుతున్నారు, ఏమైంది అసలే మీ పరిస్థితులు అంటే, అయ్యగారు మందిరానికి వచ్చడానికి నాకు ఆర్థికంగా నిజంగా నా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను అయ్యగారు, మందిరానికి వచ్చే ఛార్జీలు కూడా లేవు, దారి ఛార్జీలు కూడా లేవు నాకు, అందుకే 4 వారాల నుంచి రాలేకపోతున్నానయ్యా అన్నదంట. సరే అమ్మా ప్రార్థన చేస్తానులే, దేవుడు నీ ఆర్థిక పరిస్థితి, నువ్వు ఎదుర్కొంటున్న సమస్య దేవుడికి నీకు తెలుసు కదా, సర్లే తల్లి నేను ప్రార్థన చేస్తానులే అని అంటే, అయ్యగారు ఎలాగా హౌస్ విజిటింగ్కి వచ్చారు కదా, ఉండండి అంత అన్నం వడ్డిస్తాను తినేసి వెళ్దిరిగానంటే, వద్దమ్మా అసలే మీ ఇంట్లోనే పరిస్థితులు బాగాలేదు, చాలా సఫర్ అవుతున్నారు, దారి ఛార్జీలు కూడా మీ దగ్గర డబ్బులు లేవన్నారు కదా, మరలా నాకు అన్నం వండి పెట్టడానికి బాగోదులేమ్మా, వద్దమ్మ తల్లి వద్దులే అని అంటే, లేదయ్యగారు ఎలాగా మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపించకూడదు, సేవకులకి ఆతిథ్యం చేయాలని విన్నాను, నేర్చుకున్నాను కదా, కూర్చోండి అయ్యగారని 2 నిమిషాల్లో మాట్లాడుతూనే అంత అన్నం వండి పెట్టింది. ఇంట్లో కూర కూడా లేదు, పండు మిరపకాయ పచ్చడి ఒకటి ఉంటే అంత చిన్న పచ్చడి వేసింది. సేవకులు భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తారు కదా, అమ్మ వద్దమ్మ మీకే ఇంట్లో తినడానికి ఏమీ లేదంటున్నారు, దారి ఛార్జీలు లేవంటున్నారు, అసలు ఈ అన్నం వండడానికి ఈ బియ్యం ఎక్కడ వచ్చినాయి అమ్మా అని అడిగారంట పాస్టర్ గారు. అడిగితే ఆ తల్లి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా, అయ్యగారు ఇవి దశమ భాగం కొరకు అని తీసిన బియ్యం అండి, ఇది దేవునికని తీసిన బియ్యం ఇవి, అందుకే ఇది మేము తినకూడదు, ఇది దశమ భాగం, ఇది దేవుని పరిచర్యకి ఇవ్వాల్సిన బియ్యం, ఇది మేము అప్పుడప్పుడు తీసింది ఒక డబ్బాలో వేసాము, దీన్ని మేము తినకూడదు, అది మీకు ఇవ్వాలి, మీరే తినాలి, అందుకోసం తీసిన బియ్యం అయ్యగారు, అందుకోసం వండి పెట్టాను అయ్యగారు అని అంటే, నిజంగా పాస్టర్ గారికి కళ్ళంట నీళ్ళు వచ్చినాయి అంట. అరే ఈమె బాధలో ఉండి కూడా దేవుని భాగము దేవుని కొరకు తీర్చిందంటే ఈమెలో ఎంత దైవ భయం ఉంది, దేవుని పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉంది ఈమె. ఓ పక్కన ఆర్థికపరమైన పేదరికాన్ని అనుభవిస్తూ కూడా బియ్యం తీసేటప్పుడు కూడా దేవునికి డబ్బాలో తీసి ఇది దేవునివి అని భావిస్తూ ఉంది ఆ తల్లి. సరే తిని చిన్న ప్రార్థన చేసి వచ్చేసారంట పెద్ద ఆయన ఏసన్న గారు, ప్రభువా ఇంత పేదరికం అనుభవిస్తుందయ్యా, దైవజనుడు వచ్చుట మంచిది అన్నావు కదయ్యా, ఇంత ఆర్థిక పరిస్థితుల్లో కూడా దేవుని పట్ల ఎంత భయం కలిగి మీ ప్రవర్తిస్తుంది, యెహోవా భయము వాళ్ళకి ఐశ్వర్యం కలుగజేస్తుందని చెప్పావు కదయ్యా, ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని సేవకుడు ప్రార్థన చేసి వెళ్ళాడంటండి. దేవుని మహాకృప సంవత్సరం తిరక్కుండగా దేవుడు వారి ఇంట్లో చేసిన అద్భుతమైన కార్యం ఏంటో తెలుసండి. వాళ్ళు ఒక జామ తోట కాపలా కాస్తూ ఉన్నారంట. ఆ ఓనర్ గారు ఫారెన్ వెళ్తూ, అయ్యా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మా తోటని కాపలా కాస్త నమ్మకంగా ఉన్నారు, ఖచ్చితంగా మిమ్మల్ని మీ రుణం నేను తీర్చుకోలేను కాబట్టి మీకు ఏదో చేయాలనుకున్నాను అనుకుని ఆ ఎకరం జామ తోట రాసిచ్చేసి వెళ్ళిపోయారంట.
ఎంత చప్పట్లు కొడుతూ ఒకసారి ఆనందించాలి. చూడండి, ఆమె దైవ భయముతో ఇవి దేవుని కొరకని తీర్చిన బియ్యము, ఇది నేను తినకూడదు. ఈరోజు ఇలాంటి క్రైస్తవ సమాజం ఉన్నదా అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఇది దేవునిది, నీకు 100 రూపాయలు వచ్చినాయి, 90 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకో, 10 రూపాయలు అది దేవునిది, అది దేవుని మందిరంలో ఉండాలి, అది దేవుని పని జరగాలి. చూడండి, ఆ తల్లి యొక్క దైవ భక్తి, ఆమెకున్న క్రమాన్ని దేవుడు చూసి కష్టకాలం ముందు ఆదుకొని సహాయం చేశాడు. ఈరోజు నువ్వు పడుతున్న ఆర్థికపరమైన ఇబ్బందుల్లో దేవుడు నిన్ను ఎప్పుడు చేయి విడిచిపెట్టడు, నీకు సహాయం చేస్తాడు. అయితే నీలో మొదట దేవుని భయం రావాలి. యేసు నామములో అలాంటి కృప అనుగ్రహించబడును గాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి మీకోసం ప్రార్థన చేస్తా. ఇర్మియా గ్రంథం, దేవుడు నీ పక్షమందు యుద్ధం చేస్తే నీ లైఫ్ ఎలా ఉంటుందో ప్రభు మాట్లాడుతుంది. ఇర్మియా 1వ అధ్యాయం అండ్ 19వ వాక్య భాగం. వారు నీతో యుద్ధం చేతురు కానీ వారు నీతో యుద్ధము చేస్తారు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నందున వారు నీపైన విజయము పొందరు. ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి, గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. సో చివరిది, 3వది, నీవు విజయము పొందుతావు అనండి. అంతే, దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాను. కాబట్టి వారు నీ మీద విజయాన్ని పొందరంటే విజయం నీకే. మీ పక్కోళ్ళతో చెప్పండి, షేకండ్ ఇచ్చి, నువ్వు విజయం పొందుతావు అనండి. ఖచ్చితంగా కుర్చీల మీద ఉన్నవాళ్ళు కూడా చెప్పండి, నువ్వు విజయాన్ని పొందుతావు. నీ వ్యాపారంలో దేవుడు విజయం ఇచ్చినగాక, నీ ఆర్థిక పరిస్థితుల్లో దేవుడు నీకు విజయం ఇచ్చినగాక, నీ చదువుల్లో దేవుడు నీకు విజయం ఇచ్చినగాక. ఇప్పుడు మనం జూన్ నెల ప్రారంభించబడింది, కొత్త స్టడీస్లోకి వెళ్తున్నారు, చాలామంది పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. తప్పక నా ప్రార్థన, దేవుడు మీ పక్షము ఉండి యుద్ధం చేస్తే ఖచ్చితంగా మీకు విజయం వస్తుంది. చాలామందికి ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, ఈ జూన్ నెలలో చాలామంది ఎదురు చూస్తున్నారు. తప్పకుండా వాళ్ళకి దేవుడు తోడుగా ఉండి వాళ్ళ పక్షమందు విజయాన్ని దేవుడు చేకూర్చునుగాక. ఒక వాగ్దానం ఉంది, నువ్వు ఘనకార్యాలు పూనుకుని విజయాన్ని పొందుతావు. దేవుని దక్షిణాస్తమే బాహువే వారికి విజయాన్ని కలుగు చేసినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఉదయకాలం ఈ మాటలు ఆలకిస్తున్న మీ కుటుంబాల్లో దేవుడు మీకు తోడుగా ఉండి విజయ పదవును నడిపించునుగాక. గిద్యోన్, వాస్తవంగా యుద్ధం చేయడానికి గిద్యోను సిద్ధపడ్డాడు, అన్నీ సిద్ధం చేసుకున్నాడు. మిద్యానీల చేతిలో ఉన్న ఇశ్రాయేలుని విడిపించడం కొరకు ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాడు. బయలుదేరిన వాళ్ళు చాలామంది, కానీ వెనక్కి వెళ్ళిపోయారు. 32,000 మంది మరలా వెనక్కి వెళ్ళిపోయారు. కొంతమంది మరలా వెనక్కి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఎంతమంది? 300 మందితోనే గిద్యోను యుద్ధం చేస్తే అద్భుతమైన విజయం గిద్యోనుకు వచ్చింది. ఈరోజు నా ప్రార్థన, నీకున్న ఆర్థికపరమైన ఆ పరిస్థితులను బట్టి నువ్వేమనుకుంటావంటే, నేను ఇంక చదవలేను, నా వల్ల కాదు, నా పేరెంట్స్ కార్పొరేట్ స్కూల్లో చదివించట్లేదు, నాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇక నాకు విజయం రాదులే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వారికి చెప్పే మాట ఏంటంటే, ఈ గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్న వాళ్ళు కూడా మంచి మార్కులు సాధించిన వాళ్ళు ఉన్నారు. దేవుడు నువ్వు చదువుకోవాలనే ఆ పట్టుదల నీకుంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ చదువుకున్నా విజయం ఇస్తాడు. మొదట నీ మనసులో ఉండాలి, అమ్మో నా తల్లిదండ్రులకి నేను భారం అవ్వకూడదు, చదువుకోవాలి, నేను విజయం సాధించాలని ఆ మనసు నీకుంటే ఖచ్చితంగా దేవుడు నీకు జయం ఇస్తాడు. ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, లైట్ని కనుగొన్న ఆయన ఎవరైనా, థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ఇలా అంటాడు కదా, ఏమని అంటారంటే, స్కూల్కి పంపిస్తే వాళ్ళమ్మ, స్కూల్లో టీచర్ మేడం చెప్పిందట, ఒక లెటర్ రాసి ఇది మీ అమ్మగారికి ఇచ్చే అన్నది. వాళ్ళ అమ్మగారు ఆ లెటర్ తీసి చదువుతూ ఉంటుంటే నిజంగా బాధ కలిగింది. ఆ పిల్లడు అడిగాడంట, అమ్మ ఏమని రాసింది మేడం అంటే, అరే బాబు నీకు పాఠాలు చెప్పే అంత స్కిల్స్ మీ మేడం దగ్గర లేదంటారా బాబు, దేవుడికి స్తోత్రం చెప్పండి, నీకు పాఠాలు చెప్పేంత ఓపిక మీ మేడం దగ్గర లేదంట, నేనే చెప్తానులే పాఠాలని కూర్చోబెట్టి ప్రతిరోజు వాగ్దానాలు చెప్పిందంట. పిల్లలు వింటున్నారా? వాగ్దానాలు చెప్పిందంట.
థామస్ అల్వా ఎడిసన్కి వాళ్ళ అమ్మ చెప్పిన వాగ్దానం ఏంటో తెలుసా? వాగ్దానం ఏంటో తెలుసా? నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తము చేయగలను. ఆమేన్ చెప్పండి. మీ పక్కోళ్ళకి షేకండి ఈ మాట అందరూ చెప్పండి. మీ పిల్లల చేత ఒప్పించండి. నన్ను బలపరిచే క్రీస్తునందే, ఆయన కూడా చేయమండి. నన్ను బలపరచు క్రీస్తునందే. ఏంటి మొక్కలు చూసుకుంటున్నారు కానీ ఏం మాటలు రావట్లేదేంటి? నిబంధన చేస్తున్నారు కానీ పలకట్లేదు. కరువు ఎందైనను, బాధ ఎందైనను, పెళ్లి ప్రమాణాలు గుర్తొస్తున్నాయి ఎప్పుడు? చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తము చేయగలను. ఆమేన్. చప్పలు కొడుతూ సరే సాయికి మహిమ చెల్లిద్దామా? సో నీకు ఈ వాగ్దానం నువ్వు నమ్మాలి. నన్ను బలపరచు క్రీస్తులో నేను సమస్తము చేయగలను. 10వ తరగతి వరకు ఆ పిల్లోడికి వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్పిందంట. తల్లి అంటే ఆ తల్లే బాబు. మీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయట్లేదు నా పిల్లల్ని అని మీరు సఫర్ అవ్వాల్సిన ఇబ్బంది లేదు. ఎక్కడ చదువుకున్న వాడికి చదువుకోవాలని ఆ మనస్సు పుట్టించండి. నీ జీవిత కష్టాలు పంచుకో నీ పిల్లలతో. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అమ్మో మా అమ్మగారు ఈ స్థాయిలోంచి వచ్చిందా, మా నాన్న ఈ స్థాయిలోంచి ఇల్లు కట్టాడా. నీ జీవిత పాఠమే. 10వ తరగతి వరకు ఆ తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాగ్దానాలు చెప్పి పాఠం చెప్పింది కాబట్టే ఒక అద్భుతమైన సైంటిస్ట్ అయ్యాడు. విజయ ప్రఖ్యాతిగాంచిన వాడిగా మారిపోయాడు. ఈరోజు మీ పిల్లల కోసం లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పిల్లోడికి అయ్యే ఖర్చు చూస్తే అసలు ఆ యజమాని, అందుకే చూడండి నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, అంత త్వరగా అక్కోళ్ళకి బట్టతలు రాదు, అన్నయ్యోళ్ళకే బట్టతలు. ఎందుకంటే వాళ్ళు పడే పాటలు, శ్రమలు, ఆర్థిక పరిస్థితులు ఏం తెలియదు వాళ్ళకి, ఎలాగ ఈ కుటుంబాన్ని బండి నడిపించాలని. దేవుడు అంటారు ఖచ్చితంగా విజయం వస్తుంది. తల్లిగా నీ బాధ్యత, నీ పిల్లల గురించి ఒక చక్కని బాధ్యత తీసుకో. ఈ వాగ్దానం చెప్పి మీకు ప్రార్థన చేస్తాను. చూడండి, లేఖనాల్లో మీరు ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. లేఖనాల్లో ఈ మాట చదువుదామా? లేఖనాల్లో కీర్తనల గ్రంథం 44వ కీర్తన 3వ చరణం. వారు తమ ఖడ్గం చేత దేశంను స్వాధీనపరచుకోలేదు. ఓకే, వారి బాహు వారికి జయం ఇవ్వలేదు. వాళ్ళ చేతులతో వాళ్ళు జయాన్ని పొందలేదు. నీవు వారిని కటాక్షించితివి, వాళ్ళ కత్తి వాళ్ళకి జయం ఇవ్వలేదు. నీ దక్షిణ హస్తమే, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ బాహువే, నీ ముఖ కాంతి వాళ్ళకి విజయం ఇచ్చింది. ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. కొన్నిసార్లు నువ్వేమనుకుంటావంటే కార్పొరేట్ స్కూల్లో వేసేసాం కదా పర్లేదు, అలా కాదు. ఫీజులు కట్టేస్తున్నాను కదా, అలా కాదు. వాళ్ళకి నువ్వు నేర్పించగలగాలి. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఎక్కడున్నాయి? దేవుని యందే గుప్తమయ్యాను. మీలో జ్ఞానం కావాలంటే ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాలి. కాబట్టి ఈరోజు మీ పిల్లలకు నువ్వు నేర్పించవలసిన అద్భుతమైన పాఠాలు ఇవి. ఖచ్చితంగా మీ పిల్లలు విజయ పతాకం ఎగరవేస్తారు. మన పిల్లలందరూ కూడా చదువుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ప్రతి చోట యేసు నామములో వాళ్ళకి విజయం వచ్చునుగాక. నేను ముగిస్తున్నాను. ఒక చిన్న వాగ్దానం, ఈ నెల జూన్ నెల ఒక వాగ్దానం నీకు దేవుడు గుర్తు చేశాడు. నీతో యుద్ధం చేసే వాళ్ళతో దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. మీరేం చేయాలి తెలుసా? ఊరకనే ఉండాలి. అయితే ఆయన యుద్ధం చేస్తే ఏం జరుగుతుందో ముచ్చటగా 3 మాటలు చెప్పాను. ఒకటి, మిమ్మల్ని రక్షిస్తాడు, శత్రువు చేతిలో పడిపోకుండా ఆయన యుద్ధం చేసి రక్షిస్తాడు. రెండవది, దేవుని భయం ప్రజల్లోకి వస్తుంది. మూడవది, నువ్వు విజయాన్ని పొందుతావు. ఇలాంటి శ్రేష్టమైన కృప ఈ జూన్ నెలలో మీ పక్షమందు ఆయన యుద్ధం చేసి గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతూ ఉంది. సో దేవుడు తన ప్రజలకి ఎప్పుడు క్షేమం ఇస్తాడు. ఆయన తన ప్రజల పక్షమందు నిలబడి యుద్ధం చేసి విజయ పథకం నడిపించునుగాక. ఈ మాటలు అందరి హృదయాల్లో ఫలింప చేయనుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.